డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. ఓకే గైస్, డన్ గైస్. సో టుడే మనం టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సంబంధించిన డెమో క్లియర్గా డిస్కషన్ చేస్తాం. టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనేది ఒక అకౌంటెంట్గా జాబ్ చేయాలనుకుంటే ఓకే. సో టాలీకి సంబంధించిన సిలబస్ అండ్ అకౌంటెంట్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, టాలీని ఎలాంటి సెక్టార్స్లో మనం యూజ్ చేస్తాం, సో ఏ సెక్టార్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది, ఇది ఏ సెక్టార్కి సంబంధించింది, ఓకే. తర్వాత ప్రెషర్గా మనకు జాబ్స్ ఎలా ఉంటాయి, ఎక్స్పీరియన్స్గా మనకు జాబ్స్ ఎలా ఉంటాయి, ఓకే. ఇవన్నీ కూడా టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆఫ్టర్ డెమో కంప్లీట్ అయిన తర్వాత మీకున్న డౌట్స్ని మీరు క్లియర్ కట్గా డిస్కషన్ చేయొచ్చు. ఓకే, ఈ యొక్క సెషన్స్లో మనకి ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్రాడ్స్లో ఉన్న వాళ్ళు, మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓన్ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలనుకున్నా, టాలీ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా, గ్లోబల్ సర్టిఫికేషన్కి ఐఎస్ఓ సర్టిఫికేషన్కి డిఫరెన్స్ ఏంటి, సో గ్లోబల్ సర్టిఫికేషన్స్లో ఎలాంటి బెనిఫిట్స్ మీకు వస్తాయి, సో ఏ విధంగా పోర్టల్ ఉంటుంది, సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఎన్ని టైప్ ఆఫ్ మాడ్యూల్స్ టాలీలో ఉన్నాయి, ఏ మాడ్యూల్లో ఎలాంటి కంటెంట్ ఉంది, సో అవుట్ సైడ్ నేర్పించే ఇన్స్టిట్యూషన్స్కి మనం నేర్పించే కంటెంట్కి ఏది రియాలిటీ ఏది ఫేక్, ఓకే. ఇవన్నీ కూడా మీకు టుడే డెమో సెషన్స్లో క్లియర్గా డిస్కషన్ చేస్తాను. ఆఫ్టర్ తర్వాత మీకున్న డౌట్స్ని మీరు క్లియర్గా అడగచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఓకేనా? సో డన్ గైస్. సో కన్ఫర్మ్ చేయండి, పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఓకే సార్, డన్ గైస్. సో బిఫోర్ డెమో స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, సో నా పేరు లోకేష్, నేను ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేశాను. జాబ్ రోల్స్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్ అండ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ, S/4HANA ఇవి నేను టీచ్ చేస్తాను. అండ్ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్, ఏపీఆర్ తెలంగాణ వన్ అండ్ ఓన్లీ సర్టిఫైడ్ ట్రైనర్ నేను ఒకరిని మాత్రమే, అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో కూడా మనం ట్రైనింగ్ అనేది ఇవ్వచ్చు. నేటివ్ ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ మనకి స్టిల్ నౌ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ట్రైనింగ్ యాజ్ యూజువల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. ఇప్పటి వరకు మనము 18,000+ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరిగింది. అండ్ ప్లేస్మెంట్స్ కూడా డిఫరెంట్ సెక్టార్స్లో కూడా చూపించడం జరిగింది. సో ట్రైనింగ్లో మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్, డాక్టర్స్, లెక్చరర్స్, ట్రైనర్స్ వీళ్ళు కూడా మన దగ్గర ట్రైనింగ్ అనేది వాళ్ళ యొక్క బిజినెస్ పర్పస్ కోసం తీసుకోవడం జరిగింది. సర్టిఫికేషన్స్ బిఎఫ్ఎస్ఐ సెంట్రల్ గవర్నమెంట్ కింద, ఆర్ఎస్ఏ, తర్వాత టాలీ ప్రైమ్ అండర్ టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నార్మల్ సర్టిఫికేషన్. లర్నింగ్ న్యూ అప్లికేషన్స్, మెయిన్ హాబీస్ డెవలప్ న్యూ కంటెంట్, డెలివర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ టు ద స్టూడెంట్స్. నా యొక్క మెయిన్ గోల్ 50K అబౌవ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో, రియల్ టైమ్ సినారియోస్తో, కేస్ స్టడీస్తో. ఇది నా యొక్క మెయిన్ ఎయిమ్. ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే, డన్. సో తర్వాత నా యొక్క ఇన్స్టిట్యూషన్ లోకేష్ ఇన్ఫోటెక్ క్రియేట్ యూనిక్నెస్, ఆన్లైన్ ఆఫ్లైన్ వీకెండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆథరైజ్డ్ టాలీ ఇన్స్టిట్యూషన్ అంటే మనము సేల్స్ టాలీ ఒరిజినల్ లైసెన్స్ అంటే సింగిల్ యూజర్, మల్టీ యూజర్,
టిఎస్ఎస్ రెన్యువల్స్ కూడా మన ఇన్స్టిట్యూషన్ చేస్తుంది. టాలీ అసోసియేట్ పార్ట్నర్ అండ్ ట్రైనింగ్ పార్ట్నర్ రెండు కూడా మనకు అథారిటీస్ ఉన్నాయి. సర్వీస్ ఇస్తాం, ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం, ఏదైనా కస్టమర్కి కావాల్సిన కస్టమైజేషన్ కూడా చేసిస్తాం. టాలీలో లేని ఫీచర్స్. మన యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్. మన యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్. సో తర్వాత ఇది నా యొక్క సర్టిఫికేషన్. చెంచుపల్లి లోకేశ్వర, టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ అండ్ ఓన్లీ వన్ ట్రైనర్. ఓకే. సో ఏపీ తెలంగాణలో టాలీ కంపెనీ కింద చాలా కంపెనీస్ ఉంటాయి ట్రైనింగ్ ఇచ్చేటివి, బట్ అందరూ కూడా సర్టిఫై అవ్వరు. ఎవరైతే ప్రాక్టికల్గా రియాలిటీగా ఒరిజినల్గా రియల్ టైంలో పనిచేస్తుంటారో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ పాస్ అవ్వగలరు. మిగతా వాళ్ళంతా ఫేక్. యూట్యూబ్లో చూసుకొని 4-5 ప్రాబ్లమ్స్ రాసుకొని మీకు చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సర్టిఫికేషన్ ఉండదు. ఓకే. మన ఛానల్లో డేటాని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని వాళ్ళ మెథడ్లో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చాలా మంది ఫేక్ పర్సన్స్ వస్తున్నారు మార్కెట్లో ప్రెసెంట్. సో మనం వన్ అండ్ ఓన్లీ సర్టిఫైడ్ ట్రైనర్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ అండ్ టాలీ సొల్యూషన్స్. యా, ఇది మన యొక్క యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్. 35,000+ సబ్స్క్రైబర్స్తో ఏపీ తెలంగాణలో నెంబర్ 1 ఛానల్గా మనది మార్కెట్లో నడుస్తూ ఉంది. సో ఎవరైతే పూర్ పర్సన్స్ కానీ మిడిల్ క్లాస్ పర్సన్స్ కానీ చాలా మంది కూడా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మన ఛానల్ ద్వారా ఫ్రీగా యూట్యూబ్లో ఛానల్లో వీడియోస్ చూసుకుంటూ జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటున్నారు. తెలియని నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ మార్కెట్లో ఇంకా బెస్ట్గా తయారయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే ప్రాపర్ నాలెడ్జ్ కావాలి, ప్రాపర్ గైడెన్స్ కావాలి, సీక్వెన్స్లో సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఇన్ టైంలో మార్కెట్లో సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు మీకులాగా ఆన్లైన్ ట్రైనింగ్ అనేది తీసుకుంటారు. ఒక ప్రాపర్ సెగ్మెంట్, ప్రాపర్ వే 35 or 40 డేస్ లోపల సక్సెస్ఫుల్గా సబ్జెక్ట్ని నేర్చుకొని ఇన్ టైంలో జాబ్లో ఉంటారు మీలాంటి వాళ్ళు. సో ఎవరైతే యూట్యూబ్ చూసి నేర్చుకుంటూ ఎలా పడితే అలా నేర్చుకుంటారో వాళ్ళు ఇన్ టైంలో ప్రాపర్గా జాబ్ తెచ్చుకోలేరు. ఎందుకంటే ప్రాపర్ రెజ్యూమ్ ప్రిపరేషన్ వాళ్ళకి తెలియదు. సో ప్రాపర్ సబ్జెక్టు వాళ్ళకి తెలియదు. సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే ఎలా ఆన్సర్ చేయాలో వాళ్ళకి తెలియదు. సో కాబట్టి చాలా మంది కూడా మార్కెట్లో సక్సెస్ కాలేకపోయే వాళ్ళు చాలా మంది. ఎవరైతే ప్రాపర్ నాలెడ్జ్ గైడెన్స్ ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకే. అది మీరే చూస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా యూట్యూబ్లో పెడుతూ ఉంటాను నేను. ఓకే, డన్. సో తర్వాత మన యొక్క మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయండి. టాలీ లోకేష్ మెటీరియల్స్, టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ అడ్వాన్స్డ్ మెటీరియల్ అండ్ ఇంటర్వ్యూ మెటీరియల్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్ యాజ్ వెల్. తర్వాత మనకి ఎస్ఏపి ఎస్ఫరానా సంబంధించిన మెటీరియల్స్ కూడా అమెజాన్లో ఉంటాయి. ఇవి ప్రాక్టికల్గా ఉంటాయి. ఎవరైనా మెటీరియల్స్ హార్డ్ కాపీ మెటీరియల్స్ కావాలంటే వీటిలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ మన ఇండియాలో చాలా వరకు వెస్ట్ బెంగాల్, ఓకే, కోల్కతా, మనకి వాళ్ళు ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనం పంపిస్తూ ఉంటాం. మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువగా పర్చేజ్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకుంటారు బేస్డ్ ఆన్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మెటీరియల్ ద్వారా కూడా. ఓకే. సో అది. సో తర్వాత రీసెంట్ ప్లేస్మెంట్స్ అనమాట ఇవి. చూడండి, పి చరణ్ జూనియర్ అకౌంటెంట్ 1.9 LPA ఇండియన్ స్పీడ్ హోమ్లో జాబ్ వచ్చింది 1 month బ్యాక్. ఈ తిరుపతి అమ్మ జూనియర్ అకౌంటెంట్ వరంగల్ 2.4 LPA. సో రీసెంట్ లాస్ట్ బ్యాచ్ వచ్చిన స్టూడెంట్ HP వాటర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉపేంద్ర అకౌంటెంట్ 2.1 LPA హైదరాబాద్. సో తర్వాత ఎం భారతి అకౌంటెంట్ 1.4 LPA మావరిక్ ఐటీ సొల్యూషన్స్. ఓకే. సో తర్వాత MSR అసోసియేట్ ధర్మారావు అకౌంటెంట్ 1.2 LPA. ఓకే, 1 minute గైస్. యా. సో తర్వాత నెక్స్ట్ దౌలత్ బాషా అకౌంటెంట్ 1.8 LPA కడప హైదరాబాద్. చూడండి, వీళ్ళందరూ కూడా మన దగ్గర ట్రైన్ అయి తీసుకొని సక్సెస్ఫుల్గా ప్రాపర్ రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకొని మనం కొన్ని రెఫరెన్సెస్ ఇచ్చాం, వాళ్ళు కొందరు వెళ్ళి ఓన్గా తెచ్చుకున్నారు. సో మనం ఏవైతే ఇంటర్వ్యూలో అవసరమయ్యే పాయింట్ చెప్పామో, ఏవైతే సబ్జెక్ట్ నేర్పించామో వాటిని అడిగారు, వాటిని కరెక్ట్గా ప్రాపర్గా చెప్పేశారు. ఓకే. సో తర్వాత షబీర్ అకౌంటెంట్ బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ 2 LPA. అనికా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ మొబీనా బాను 2.4 LPA కడప. లలిత అకౌంటెంట్ వెస్ట్ గోదావరి 1.6 LPA. చూడండి, ప్రాపర్ నాలెడ్జ్ ఉండి
బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకుంటే ఈజీగా జాబ్స్ వస్తాయి. 100 మందిలో ఉన్న ఈ రెజ్యూమ్ నేను కంపల్సరీగా షార్ట్ లిస్ట్ చేయాలి అనే విధంగా మనది ఉంటుంది. హైదరాబాద్, ప్రియా, శిరీష, తెలంగాణ, రంగారెడ్డి, రిహాబ్, కడప. సో తర్వాత కాలేజ్ ట్రైనింగ్స్ కూడా మనం ఇస్తాం. ఏపీఆర్ తెలంగాణలో ఎవరికైతే కాలేజ్కి ట్రైనింగ్ అవసరం ఉంటుందో ఆ కాలేజ్లో వెళ్ళి టాలీ అండ్ ఎస్ఏపి ట్రైనింగ్ ఇస్తాం. సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో నెల్లూరులో రావుస్ డిగ్రీ కాలేజ్, ఓకే. సో తర్వాత కడపలో కేఎస్ఆర్ఎం కాలేజ్, ఓకేనా. ఇలా చాలా కాలేజెస్ ఉన్నాయి. బల్క్ లో ట్రైనింగ్ చేస్తాం. తర్వాత జాబ్ డ్రైవ్స్ కూడా, క్యాంపస్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. సో టాలీ సర్టిఫికేషన్ కోర్స్. సో తర్వాత రీసెంట్ గా కడపలో శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ 80 మెంబర్స్ కి ట్రైన్ చేసాం. విత్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేసాం. సో తర్వాత ఆల్ట్రిస్ టెక్నాలజీ కంపెనీలో చెన్నైలో ఒక 20 మెంబర్స్ కి జాబ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వాళ్ళని కాలేజీలో కూడా లైక్ కంపెనీలో కూడా మనము వెళ్ళి రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, ఆఫర్ లెటర్స్, కంపెనీ అండ్ కంపెనీలో జాయిన్ అయిన స్టూడెంట్స్, ఇమీడియట్ గా జాయిన్ అయిన స్టూడెంట్స్. ఇలా కాలేజ్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేసి వారికి మనం క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేసి కంపెనీలో కూడా స్టూడెంట్స్ కి జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఆల్ట్రిస్ టెక్నాలజీ, చెన్నై, తమిళనాడు. సో తర్వాత మనం ఆఫ్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి స్టూడెంట్స్ కి కోర్స్ కంప్లీట్ ఎండింగ్ లో మనకు 1-to-1 మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటాం. సో ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు, ఎవరు ఎలిజిబిలిటీ కారు అనేది కూడా మనం ఇక్కడ చెకప్ చేస్తాం అనమాట. చెకప్ చేసి ఇన్ టైంలో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇచ్చేసి జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో మనకి కోర్సు డీటెయిల్స్కి వచ్చినట్లయితే టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఇప్పుడు లేటెస్ట్ ఐకాన్ ఇలా ఉంటుంది మనకి టాలీ ప్రైమ్. బిఫోర్ ఇలా ఉండేది కాదు, అది కూడా చూపిస్తాను. కోర్స్ మనకి టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్. సెక్టర్ ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ అంటే ఫుల్ ఫామ్ ఏంటిమా? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? ఎనీవన్? ఎవరైనా చెప్పగలరా? ఏంటి ఫుల్ ఫామ్ ఏంటి? ఎంఎస్ఎంఈ ఫుల్ ఫామ్ ఏంటి చెప్పగలరా? తెలిసిన వాళ్ళు చెప్పండి మా. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? ఎనీవన్? గైస్ ఎవరైనా చెప్పొచ్చు. హరి, సాయి సుధా, నవీన్, నితిన్. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. సో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. వెరీ గుడ్ గైస్. సో లైక్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ లో మనకి టాలీని ఉపయోగిస్తారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఎస్ఏపిని ఉపయోగిస్తారు. సో టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవర్ ఆఫ్ జిఎస్టీ గురించి మనం తెలుసుకోవాలి. సో తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్ మనకి లైక్ 35 days ఆర్ 45 days మనకి ఇవ్వడం జరుగుతుంది. 2 minutes ఇంకా కొందరు జాయిన్ అవుతున్నారు. ఓకేనా? సో డన్ గైస్. నెక్స్ట్ వన్ చూడండి మనకి. ఓకే, టాలీలో మనము నేర్చుకునే కంటెంట్ ఏంటి, మాడ్యూల్స్ ఏంటి అంటే మనకు 5 మాడ్యూల్స్. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, టాలీ ప్రొఫెషనల్, జిఎస్టీ యూజింగ్ టాలీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఈ 5 మాడ్యూల్స్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్ చేసిన ఇండెక్స్ ఒరిజినల్ కంటెంట్. టాలీ కంపెనీ వాళ్ళు మార్కెట్లో సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ కి గైడ్ చేసిన ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ అనేది మీకు నేర్పించడం జరుగుతుంది. ఒరిజినల్ కంటెంట్, ప్రాపర్ వే ఆఫ్ టీచింగ్, వే ఆఫ్ నాలెడ్జ్ డెలివరీ, ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఎక్కడైనా కానీ మీ ఫ్రెండ్స్ కానీ బయట ట్రైనింగ్ తీసుకుంటున్నారంటే టాలీలో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, ఏ లెవెల్లో ఏ కంటెంట్ ఉంటుంది, ఏ సర్టిఫికేషన్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అని అడగమని చెప్పండి.
లేదంటే మోసపోతారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రాపర్ ఇన్స్టిట్యూషన్లు మాత్రమే టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్లో సర్టిఫైడ్ అయిన ఇన్స్టిట్యూషన్లు మాత్రమే ఒరిజినల్ కంటెంట్ నేర్పిస్తారు, ఒరిజినల్ సర్టిఫికేషన్ ఇస్తారు. ఇంకా రిమైనింగ్ బయట ఎక్కడ మీరు నేర్చుకున్నా మోసపోతారు. ఓకే, డన్. చూడండి, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్. సో బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. సో తర్వాత మనకి టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, ఇవన్నీ కూడా బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మనం తెలుసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి లైక్ మీరు గమనించినట్లయితే ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. జస్ట్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఓకే, తర్వాత జిఎస్టీ కాన్సెప్ట్స్ ని టాలీలో మనం ఏ విధంగా ఇన్క్లూడ్ చేయాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. యా, ఈ జిఎస్టీలో మీరు చూస్తే డెఫినేషన్ ఆఫ్ టాలీ, జిఎస్టీ, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 2, జిఎస్టీఆర్ 3B, జిఎస్పి, ఇవన్నీ కూడా మనకు టాలీకి సింక్ చేస్తాం. అది ఎలా అనేది ఫర్దర్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో తర్వాత మీకు ఎవరైతే 8,000 ప్యాకేజీలో జాయిన్ అవుతారో ఆ 8,000 ప్యాకేజీలో జాయిన్ అయిన వాళ్ళకి లైక్ టుమారో మీకు ఐడీస్ వస్తాయి, టాలీ కంపెనీ నుంచి ఐడీస్ వస్తాయి. ఆ ఐడీస్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ మీరు tallyeducation.com లోకి వెళ్ళి ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇలా మీకు పోర్టల్ వస్తుంది. ఇది లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్, టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చే పోర్టల్. ఈ పోర్టల్ ప్రతి ఒక్కరికి సింగిల్గా వస్తుంది. ఈ వచ్చిన తర్వాత వాటిలో మీకు హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్, డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్, కేస్ స్టడీస్, సర్టిఫికేషన్, ఇవన్నీ కూడా సపరేట్గా ఒక పోర్టల్లో మీకు వస్తాయి. అది ఎలా అనేది టుమారో క్లాస్లో మీకు చూపిస్తారు. సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 8,000 ప్యాకేజీలో ఉన్న వాళ్ళకి ఇలా వస్తుంది మా సర్టిఫికేషన్. అండర్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. గ్లోబల్ సర్టిఫికేషన్, మీ యొక్క సర్టిఫికేషన్ నెంబర్ ఏ గవర్నమెంట్ పోర్టల్లో మీరు సెర్చ్ చేసుకున్నా మీ డీటెయిల్స్ డైరెక్ట్గా టాలీ కంపెనీ సర్వర్లో ఉంటాయి. ఇక్కడ స్కానర్ కూడా ఉంది, మీరు స్కాన్ కూడా చేసుకోవచ్చు. ఇది టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చే సర్టిఫికేషన్, గ్లోబల్ సర్టిఫికేషన్. ఇది 8,000 ప్యాకేజీలో మనం ప్రొవైడ్ చేస్తాం. ఐఎస్ఓ సర్టిఫికేషన్, ఇది 5,000 మాడ్యూల్లో ఇది మనం ప్రొవైడ్ చేస్తాం. ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇది మన ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, యాప్ కూడా ఉంటుంది మీకు, టాలీ ఎడ్యుకేషన్ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకుని మీరు మీ మొబైల్ నుంచైనా చూసుకోవచ్చు క్లాసెస్, ప్రాబ్లం లేదు, ల్యాప్టాపే అవసరం లేదు. తర్వాత యాక్చువల్ ప్రాబ్లం అండ్ స్కిల్ గ్యాప్. ప్రతి స్టూడెంట్కి మీరు చూస్తే ప్రజెంట్ మార్కెట్ ప్రకారంగా ఎంబీఏ అయిపోతుంది, ఎంకామ్ అయిపోతుంది, ఓకే, సో బీకామ్ అయిపోతుంది. ప్రాపర్ మల్టిపుల్ నాలెడ్జ్ స్టూడెంట్స్ ఉందా మార్కెట్లో ప్రజెంట్ గైస్? ఎవరైనా చెప్పండి. ఎనీవన్? మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉందంటారా లేదంటారా ప్రతి స్టూడెంట్లో? చెప్పండి మా, ఉందా? ఇప్పుడు మీరే రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకున్నారు, మీరే ఒక జాబ్కు పోతున్నారు, మీకు మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉందని మీకు మాత్రమే తెలుసు, బయట వ్యక్తులకు తెలియదు. ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్ళారో ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది మీ దగ్గర మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉందా లేదా, జస్ట్ ఊరికి నామకే వస్తూ రెజ్యూమ్లో పెట్టారా అనేది అప్పుడే తెలిసిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు మీరు ఒక అకౌంటెంట్ జాబ్కి వెళ్ళినప్పుడు ఓన్లీ టాలీ మాత్రమే వస్తే సరిపోతుందా? చెప్పండి, ఓన్లీ టాలీ వస్తే మాత్రం సరిపోతుందా, లేదంటే టాలీతో పాటు ఇంకా అడ్వాన్స్ sir. ఎక్సెల్ ఇవన్నీ రావాలా? చెప్పండి చెప్పండి గైస్, చెప్పండి మా, రెస్పాండ్ ప్లీజ్. ఒకటే వస్తే సరిపోతుందా? No, sir.
ఎక్సెల్ ఎక్సెల్ కూడా కూడా రావాలా? రావాలి. చెప్పండి కన్ఫర్మ్ గా. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే గుడ్. ఇప్పుడు ఒక జాబ్కి వెళ్ళామండి, అకౌంటెంట్ జాబ్కి వెళ్ళాం. ఒక రెజ్యూమ్ లో మాత్రం టాలీ మాత్రమే ఉంది, మరొక రెజ్యూమ్ లో టాలీ అడ్వాన్స్ లైక్ ఎంఎస్ ఆఫీస్ ఉంది, మరొక రెజ్యూమ్ లో టాలీ ఎంఎస్ ఆఫీస్ యాజ్ యూజువల్ ఎస్ఏపి ఉంది. ఫస్ట్ ఏ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది? ఆల్ కోర్సెస్ ఉండేవి సార్. ఎస్ఏపి, టాలీ, ఎంఎస్ ఆఫీస్ ఈ మూడు ఉండే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. ఎంఎస్. సెకండ్ ఎస్ సార్. టాలీ ప్రైమ్ ఎంఎస్ ఆఫీస్ ఉన్న రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. థర్డ్ రెజ్యూమ్ అవుతుందా కాదా? ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ అవదా? నో అవ్వదు. సార్. ఎందుకు అవ్వదు? సో మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ లేదు అక్కడ. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక చిన్న వ్యాపారస్తులు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మల్టీ టాస్కింగ్ ఉన్న నాలెడ్జ్ పర్సన్ పెట్టుకుంటారా, లేదంటే ఒకటి మాత్రమే వచ్చు అలాంటి పర్సన్ పెట్టుకుంటారా? కాబట్టి మల్టీ మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ టాస్కింగ్ పర్సన్ పర్సన్. పెట్టుకుంటారు. ₹1 ఎక్స్ట్రా ఇచ్చేనా అతన్నే పెట్టుకుంటారు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ ని పెట్టుకొని ఇచ్చేంత స్తోమత స్టార్టింగ్ లో వాళ్ళకు ఉండదు. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ సో ఎక్కువ బడ్జెట్ పెట్టలేరు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నో అలాంటి వాటి కోసం వెతుకుతూ ఉంటారు మార్కెట్ లో. బెస్ట్ పర్సన్ జరిగినప్పుడు తీసుకుంటారు 100%. ఓకే, సో డన్. తర్వాత మార్కెట్ లో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్, మార్కెట్ లో ఉన్న జాబ్స్ కి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి రిలేటెడ్ గా సబ్జెక్ట్ మనం నేర్పిస్తే వాళ్ళు మార్కెట్ లో సర్వే అవుతారు. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వకుండా ఏదో యూట్యూబ్ లో 4 ప్రాబ్లమ్స్ నేర్చుకొని అవి స్టూడెంట్స్ నేర్పిస్తూ ఫేక్ చేస్తూ ఉంటే వాళ్ళు మార్కెట్ లో ఎక్కడ కూడా సర్వే కాలేరు. సో అలా కాలేరు అన్నప్పుడు ఆ టీచ్ చేసే ట్రైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రియల్ టైమ్ లో వర్క్ చేసి ఉంటే నాకులాగా అక్కడ ఎలాంటి ఇష్యూస్ వస్తాయి వాటిని ఎలా సాల్వ్ చేయాలని చెప్తారు. అలా వారు వర్క్ చేయకపోగా జస్ట్ ప్రాబ్లమ్స్ కాపీ పేస్ట్ చేసి చెప్తూ ఉండి మీరు ఏదైనా డౌట్స్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు వర్క్ చేయలేదు రియల్ టైంలో. కాబట్టి వాళ్ళకి ఇష్యూస్ ఎలా వస్తాయో కూడా తెలియదు, చెప్పలేరు. ఆ పాయింట్ని దాటేస్తారు, రేపు చెప్తాం మనాడు చెప్తాం అంటారు. సో మళ్ళీ అడిగినా కూడా అది నో నీడ్ అని చెప్తారు. అలా ఫేక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మార్కెట్లో, అది కూడా మీరు గమనించాలి. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఒక ట్రైనింగ్ మనం ఇస్తున్నామంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ తగిన నాలెడ్జ్ స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తున్నామా లేదా, వాళ్ళు ఎర్రర్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, వాటితో పాటు టాలీతో పాటు వాళ్ళకి మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అవసరం కాబట్టి ఎంఎస్ ఎక్సెల్ కూడా నేర్పించాలి. సో అలా మనము ఒక ప్రిపరేషన్ ని ఒక ప్యాటర్న్ ని పెట్టుకొని స్టూడెంట్స్ కి గైడ్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ట్రైనింగ్. సో తర్వాత మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ మనకి మార్కెట్లో ఎక్కడ ఉన్నాయి? బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్ సెక్టర్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఐటీఈఎస్, బీపీఓ, హ్యూమన్ రిసోర్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్. ఈ ప్లేసెస్ లో మనకి జాబ్స్ మార్కెట్లో ఉన్నాయి. తెలుసుకోవాలంతే ఎక్కడ జాబ్స్ ఉంటాయి అనేసి తెలుసుకోవాలి. తర్వాత అకౌంటెంట్ కెరీర్ ల్యాడర్. చాలా మందికి జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ ఆ నేమ్సే తెలుసు. మిగతా ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ అవి కూడా కంపెనీస్ లో పొజిషన్లు ఉంటాయి. కెరీర్ పాత్ అంటాం ఇది. ఇప్పుడు టాటా కంపెనీ ఉంది, రిలయన్స్ కంపెనీ ఉంది. ఓన్లీ జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్స్ ఉంటారు అక్కడ? చెప్పండి, మల్టిపుల్ పర్సన్స్ ఉంటారు కదా, ఉంటారా ఉండరా? ఇప్పుడు మీకు తెలిసి మీ లోకల్ వరకు మీకు తెలిసినంత వరకు ఆ మూడే. కానీ బిగ్ ఆర్గనైజేషన్స్ లో మీరు గమనిస్తే, బిగ్ ఆర్గనైజేషన్స్ లో టాటా కంపెనీలో, రిలయన్స్ కంపెనీలో, విప్రోలో, ఇన్ఫోసిస్ లో మీరు చూస్తే అక్కడ ప్రతి కంపెనీలో కూడా కెరీర్ ల్యాడర్ అంటే మనకు గ్రోతింగ్, ఒక ఎంప్లాయీ జూనియర్ అకౌంటెంట్ నుంచి తర్వాత మనకి సిఎఫ్ఓ లెవెల్కి తన యొక్క కెరీర్ స్టెప్స్ ఎదగాలి అంటే చాలా మాడ్యూల్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మారుతూ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళకి శాలరీస్ అనేది డిఫైన్ చేస్తారు. అది కూడా మీరు గమనించాలి. ఓకే, శాలరీస్ హైయెస్ట్ ఇస్తున్నామన్నంత మాత్రాన మీరు వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మారవు అనుకోవద్దండి. వర్క్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, సో తర్వాత మీరు గమనించినట్లయితే స్కిల్స్ సెట్ స్టడీ.
ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ ఏదో ఒక యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తాడు, అది కామన్. ఓకే, సో మీరు ఏ డిస్టిక్ లో ఉంటారో అక్కడ ఏ యొక్క యూనివర్సిటీస్ ఉంటాయో అక్కడ మీరు కామన్ గా కంప్లీట్ చేస్తారు ఎడ్యుకేషన్ ని. బట్ ఆ కంప్లీట్ చేసే లోపల మీ కోర్సుకు రిలేటెడ్ గా మీరు ఏదో ఒక ఈఆర్పి టూల్ నేర్చుకోవాలి. బీకామ్ అయితే టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్డ్ ఎక్సెల్, వీటి మీద ప్రాపర్ గా నాలెడ్జ్ ఉండాలి. అదే మీరు ఎంబీఏ కానీ ఎంకామ్ కానీ బీకామ్ ఉంటే, అదే బీఎస్సీ అయిందనుకోండి, బీఎస్సీ అయిందనుకోండి, మీకు రిలేటెడ్ పైథానో, సి లాంగ్వేజో, లైక్ జాబ్ అనో నేర్చుకోవాలి. ఏదో ఒక ఈఆర్పి టూల్ కంపల్సరీ అవసరం. వాటితో పాటు టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. టెక్నికల్ నాలెడ్జ్ అనేది కూడా ఇంపార్టెంట్. లైక్ ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా డిజిటల్ మార్కెటింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. నీ యొక్క ఈఆర్పి టూల్ తో పాటు టాలీ, ఎంఎస్ ఆఫీస్ తో పాటు డిజిటల్ మార్కెట్ మీద అవగాహన ఉంటే ఇంకా చాలా బెటర్ అవుతుంది. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ లాంగ్వేజ్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా 1% అన్నా మీ రెజ్యూమ్ కి యాడ్ అవుతాయి. బెస్ట్ రెజ్యూమ్ ఉంటే పర్వాలేదు, వాటితో పాటు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ కూడా 1% మార్క్ అన్న పడుతుంది. ఇవన్నీ కూడా నువ్వు ఎలిజిబిలిటీనా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక జాబ్ కి నువ్వు ఫిట్టా అన్ఫిట్టా అనేది 100% మీకు తెలిసిపోతుంది. ఓకేనా? సో ఎందుకంటే ఒక రెజ్యూమ్ తీసుకొని మనం ఒక జాబ్కి వెళ్తున్నప్పుడు, సో ఆ జాబ్కు రిలేటెడ్ నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి, 100% ఉండాలి. ఒక వాళ్ళు 10 క్వశ్చన్స్ అడిగినప్పుడు నువ్వు కనీసం 5 క్వశ్చన్స్ కన్నా ఆన్సర్ చేయగలగాలి. అలా చేయలేదు అంటే నీకు జాబ్ రాదు కన్ఫర్మ్ గా. జాబ్ రానప్పుడు నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీకు ఏ స్కిల్స్ తక్కువ ఉన్నాయో మాకన్నా బాగా నీకు తెలుసు. వాటిని నువ్వు ఎలా ఫిల్ చేసుకుంటున్నావు నీ టైం కేటాయించుకొని అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా నువ్వు నీకున్న అన్స్కిల్స్ ని స్కిల్స్ గా మార్చుకోగలిగితే నీ టైం ఉపయోగించుకొని మార్కెట్లో ఒక చోట కాకపోయినా ఎక్కడైనా సర్వే అవుతావు. అలా నువ్వు ఎప్పుడైతే స్కిల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవో లైఫ్ లో ఎప్పుడు కూడా సెటిల్ కాలేము. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఏ స్టూడెంట్ అయినా కూడా, ప్రజెంట్ మార్కెట్ 2025లో మనం బతుకుతున్నాం. మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ మీ దగ్గర లేకపోతే ఏ జాబ్ లో నువ్వు ఎక్కువ రోజులు నిలబడలేవు. ఇదైతే 100% నేను చెప్తున్నాను, ఏ స్టూడెంట్ గా చెప్తున్నా. ప్రజెంట్ సినారియో ప్రకారంగా, కరెంట్ మార్కెట్ ప్రకారంగా నీ దగ్గర ఎన్ని కోర్సుల నాలెడ్జ్ ఉంటే అంత బెటర్ అవుతావు. ఎన్ని కోర్సుల నాలెడ్జ్ ఉంటే అంత బెటర్ అవుతావు. ఓకే, సో 10 కోర్సుల నాలెడ్జ్ నీ దగ్గర ఉందా, సూపర్ గా ఉంటావు. 5 కోర్సుల నాలెడ్జ్ నీ దగ్గర ఉందా, బెటర్ గా ఉంటావు. పెంచుకుంటూనే పోవాలా, తగ్గించుకుంటూ రాకూడదు. అప్పుడే మార్కెట్లో నువ్వు నిలబడగలుగుతావు ఎక్కువ రోజులు. లేదంటే ఎక్కువ రోజులు నిలబడలేవు, కన్ఫామ్ గా చెప్తున్నాను ఏ స్టూడెంట్కైనా. సో తర్వాత నెక్స్ట్ మనకి టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటే, టాలీ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటే చూడండి, ఫస్ట్ జనరేషన్ అనుకోండి, ఎగ్జాంపుల్ టాలీ ERP9 ఇలా ఉండేది. సెకండ్ జనరేషన్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా మార్చారు. థర్డ్ జనరేషన్ లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా మారింది. సో వీటన్నిటిని కూడా మనం స్టార్టింగ్ నుంచి ఎక్కడ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అన్నిటికీ కూడా ఒకటే వెబ్సైట్, అన్నిటికీ కూడా ఒకటే వెబ్సైట్. ఏంటది? www.tallysolutions.com. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ 6.0 అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. చూడండి, www.tallysolutions.com ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ప్రపంచంలో మీరు ఎక్కడున్నా పర్వాలేదు, మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. టాలీ ప్రైమ్ రిలీజ్ 6.0 లేటెస్ట్ వర్షన్ మాది. లెఫ్ట్ సైడ్ ఉండేది బిజినెస్ మ్యాన్స్ మనం యూజ్ చేస్తాం. రైట్ సైడ్ ఎడిట్ లాగుంది కదా, ఇది ఆడిటర్స్ సిఎస్ ఉపయోగిస్తారు. ఆడిటర్స్ సిఎస్. ఓకే, సో టాలీ ఒరిజినల్ లైసెన్స్ మీకు కావాలి అనుకుంటే సిల్వర్ అంటే సింగిల్ యూజర్ 22,500 ప్లస్ 18% GST 26,550 రూపీస్ అవుతుంది. ఇది మీకు 1 month రెంటల్ కావాలనుకుంటే 750 ప్లస్ 18% GST
900 దాకా పడుతుంది. ఇది 1 మంత్ ఒరిజినల్ లైసెన్స్ రెంటల్ తీసుకోవచ్చు. తర్వాత ఒక సిస్టంలో కాకుండా 10 సిస్టమ్స్లో మీకు టాలీ వర్క్ అవ్వాలి. 67,500 ప్లస్ 18% జిఎస్టీ, దగ్గర దగ్గర 80,000 వస్తుంది. 10 సిస్టమ్స్కి ఇది కనెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ తర్వాత గోల్డ్ రెంటల్ 2,250 ప్లస్ 18% జిఎస్టీ, ఇది రెంటల్ తీసుకోవచ్చు. ఇవి లేటెస్ట్ ప్రైజెస్ గైస్, ఈ ఒరిజినల్ రేట్స్. ఓకే, లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ మనం సాఫ్ట్వేర్ కూడా సేల్ చేస్తున్నాం. రీజనబుల్ రేట్స్ ఉంటాయి. ఎవరికైనా మీకు బిజినెస్ నుండి టాలీ లైసెన్స్ కావాలంటే త్రూ ఆన్లైన్ ద్వారానే మనం సేల్ చేస్తాం. ఓకే, ఎవరికైనా నీడ్ ఉంటే కన్నా నాకు అడగచ్చు, నేను ఇస్తాను ఒరిజినల్ లైసెన్స్. ఓకే, సో ఆఫ్టర్ టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత కంపెనీ క్రియేషన్ ఇలా ఉంటుంది. తర్వాత గేట్వే ఆఫ్ టాలీ, సో తర్వాత పర్చేజ్ వోచర్, సో తర్వాత సేల్స్ వోచర్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్. ఇవన్నీ ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతాయి. అదే మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది. జస్ట్ మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంటి, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ వేస్తే చాలు. ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అన్ని డిజైన్ చేసుకుంటుంది. ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా బెస్ట్గా నేర్చుకుంటాడు టాలీ. బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. బిల్ ఆఫ్ సప్లై, ప్రజెంట్ మార్కెట్ ప్రకారంగా ఫ్రెషర్ శాలరీ టాలీ నేర్చుకుంటే 10,000 నుంచి 25,000 వరకు ఛాన్సెస్ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్, బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్, గుడ్ నాలెడ్జ్, ఇవన్నీ ఉంటే 25 వరకు మీకు వస్తుంది. లుక్ అపీరియన్స్, ఎక్స్పీరియన్స్ శాలరీ, సో 20 or 30,000 నుంచి 1 lakh వరకు తీసుకునే వాళ్ళు కూడా మార్కెట్లో ఉన్నారు. అది 1 lakh వరకు మీరు తీసుకోవాలంటే పర్ఫార్మెన్స్, టైమింగ్, బాడీ లాంగ్వేజ్, నాలెడ్జ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్ లీడింగ్, ఇవన్నీ ఉంటే బెస్ట్గా కూడా వస్తాయి. ఇంకా ఇది ఎక్స్పీరియన్స్ శాలరీ. ఓకే, ఇప్పుడు మనం టాలీ సబ్జెక్ట్లోకి వద్దాం. టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ? చెప్పండి, టాలీ ఫుల్ ఫామ్ ఏంటి మా? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ మా? చెప్పండి గైస్, ఎనీవన్? చెప్పండి మా, టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? Transaction allowed in a linear line yards. Line yards. Transactions allowed in a linear line ads. Very good. Allowed in the linear yards. సో తర్వాత ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి? March. చెప్పండి మా, April. ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st నుంచి స్టార్ట్ Very అవుతుంది. April 1st to March So, 31st. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1st టు మార్చ్ 31st. ఓకే, సో అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? ఫైనాన్స్ ఇయర్ అంటే ఏంటి? సో ఫైనాన్స్ ఇయర్ అంటే ప్రెజెంట్ ఇయర్. ప్రెజెంట్ ఇయర్, ప్రెజెంట్ ఇయర్ ఏమంటాం? ఫైనాన్స్ ఇయర్ అంటాం. 1 ఏప్రిల్ 2025 నుంచి 31/3/2026. అంటే ఏ ఇయర్ అయినా కానివ్వండి, 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ 31/3కి ఎండ్ అవుతుంది. ఇది ఫైనాన్స్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? మనకి కొత్త సంవత్సరం 1 ఏప్రిల్ 2026 నుంచి 31/3/2027ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. దాన్ని ఏమని పిలుస్తాం మనం? అసెస్మెంట్ ఇయర్ అంటాం. ఓకే, ఇక్కడ మీరు గమనించండి, ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ అంటే మంత్ వైజ్గా, డేట్ వైజ్గా, ఇయర్ వైజ్గా మన బిజినెస్లో ఉన్న యాక్టివిటీస్, ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా మంత్ వైజ్గా, డేట్ వైజ్గా, ఇయర్ వైజ్గా మనము ప్రాపర్గా వాటిని ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి.
అలా ఒక సంవత్సరం కాలం పాటు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తే ఓకే, అప్పుడు బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది తెలుస్తుంది. సో దాన్నే టాలీ అంటాం. ఓకే, డన్. సో తర్వాత చూడండి, వాట్ ఈస్ ద టాలీ? టాలీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మీకు తెలుసు. టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది మీకు తెలుసు. ఓకే, సో గమనించండి, టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మీకు తెలుసు. బాగుంది. తర్వాత ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో మనం ఎలాంటి బిజినెస్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని మెయింటైన్ చేయొచ్చు అనుకుంటే, సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఈ 3 కంపెనీల యొక్క ట్రాన్సాక్షన్స్ ని మనం టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ లో మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, సర్వీస్ ట్రాన్సాక్షన్స్ ఎలాంటి ఆర్గనైజేషన్స్ లో జరుగుతాయి? ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలాంటి ఆర్గనైజేషన్ లో జరుగుతాయి? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సంబంధించిన పోస్టింగ్స్ ఎలాంటి ఆర్గనైజేషన్స్ లో జరుగుతాయి? ఎనీవన్ ఎగ్జాంపుల్ ప్లీజ్. సర్వీస్ ఎక్కడ జరుగుతుంది? schools. The services like schools, colleges, Very good. hospitals, ఓకే, వెరీ గుడ్. restaurants. ఓకే, సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది? స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, చారిటీస్, ఇక్కడ సర్వీస్ జరుగుతుంది. వెరీ గుడ్. ట్రేడింగ్ మా, ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది? ట్రేడింగ్ Like mutual funds. ఇంకా చెప్పండి. ట్రేడింగ్ కంపెనీ ఎక్కడ జరుగుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్కడ జరుగుతుంది? చెప్పండి గైస్, చెప్పాలి ఎగ్జాంపుల్స్. రేపు ఇంటర్వ్యూలు అడిగేది ఇవే. Factories. రేపు ఇంటర్వ్యూస్ లో అడిగేది ఇవే. సర్వీస్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఎగ్జాంపుల్ చెప్పండి, ట్రేడింగ్ కంపెనీ ఎగ్జాంపుల్ చెప్పండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎగ్జాంపుల్ చెప్పండి. ఎక్కడ జరుగుతాయి? చెప్పాలి. మీరు యూజ్ చేసే ప్రతి వస్తువులో ఉంటాయి కదా అండి ట్రేడింగ్. మీరు యూజ్ చేసే ప్రతి వస్తువులో ట్రేడింగ్ ఉంటుంది కదా. ఏం యూజ్ చేస్తున్నారు చెప్పండి. మీ దగ్గర ఉన్న వస్తువులు ఏమున్నాయి? ప్రజెంట్ బై హ్యాండ్లో ఏమున్నాయి? పెన్ ఉంది. Pen. ఇంకా Book. పెన్, Pen. ఇంకా ఏమున్నాయి? మొబైల్, మొబైల్, ల్యాప్టాప్. ల్యాప్టాప్, ఇవన్నీ ఏంటి? ట్రేడింగే కదా. ల్యాప్టాప్, సో ట్రేడింగ్ మీన్స్ ట్రేడింగ్. బయింగ్ అండ్ సెల్లింగ్, అంటే ఐటమ్స్ ని పర్చేజ్ చేయడం, సేల్ చేయడం. లైక్ మొబైల్ షాప్, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, ఎలక్ట్రికల్ గుడ్స్, ఓకే, ఫర్నిచర్ షాప్, మొబైల్ షాప్, బట్టల షాప్, ఓకే, మెడిసిన్ షాప్. ఇవన్నీ ఏంటి? మ్యానుఫ్యాక్చర్, లైక్ ట్రేడింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్. హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో వెళ్ళి పర్చేజ్ చేస్తారు, మీరు లోకల్ గా సేల్ చేసుకుంటారు, ప్రాఫిట్ యాడ్ చేసుకొని. ట్రేడింగ్. సర్వీస్, స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, చారిటీస్, లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది సర్వీస్ లో. ట్రేడింగ్ లో ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, సో తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అంటే, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి మా? ఏదైనా వస్తువు ఉమ్, లైక్ ఫ్యాక్టరీస్ లో కానీ చెప్పండి. అలా వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్, మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కార్ల మ్యానుఫ్యాక్చరింగ్, మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో తర్వాత నంది పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్, టీవీస్, గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవన్నీ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. వివో మొబైల్స్, టాటా కార్స్, హోండా బైక్స్, Manufacturing. లేటెస్ట్ మిల్క్, హెచ్పి ల్యాప్టాప్, గుడ్ డే బిస్కెట్స్, ఇవన్నీ ఏంటి? తయారు చేసే కంపెనీస్. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్. ట్రేడింగ్స్, మొబైల్ షాప్స్, ఫర్నిచర్ షాప్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, మెడికల్ స్టోర్. మ్యూట్ లో పెట్టుకోండి మా క్లాస్. ఇవన్నీ ట్రేడింగ్. అండ్ సో తర్వాత సర్వీస్ అనేది స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్ లో సర్వీస్ జరుగుతుంది. ఓకే, ఇది ఒక టాలీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో
వీటన్నిటిని యూజ్ చేస్తాం. ఓకే, డన్. ఓకే, చూడండి, ఈ సర్వీస్ ఇండస్ట్రీస్లో ఫైనాన్స్ కంట్రోలర్ అంటారు, అకౌంటింగ్ మేనేజర్, ట్యాక్స్ అకౌంటెంట్, ఆడిట్ మేనేజర్. సో తర్వాత ట్రేడింగ్ ఇండస్ట్రీ, అకౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ అకౌంటెంట్, అకౌంట్స్ కంట్రోలర్, అకౌంటింగ్ అనలిస్ట్. ట్రేడింగ్ ఇండస్ట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో క్లర్క్, బుక్ కీపర్, జూనియర్ అకౌంటెంట్, అకౌంటింగ్ ట్రైనింగ్. వీళ్ళందరూ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఉంటారు. ఓకే, డన్. ఓకే, సో టాలీ సాఫ్ట్వేర్ అనేది ఒక ఈఆర్పి టూల్. టాలీ సాఫ్ట్వేర్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక ఈఆర్పి టూల్. ఇది ఈఆర్పి టూల్ అంటాం. ఎందుకు దీన్ని ఈఆర్పి టూల్ అంటాం, ఏ పర్పస్ కోసం దీన్ని ఈఆర్పి టూల్ అంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్, ఫర్మ్, కంపెనీ, ఆర్గనైజేషన్. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏం కావాలి, మన దగ్గర ఏముండాలి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే? చెప్పండి. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఏముండాలి? క్యాపిటల్. వెరీ గుడ్. Capital. ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? రిసోర్స్ ఏం కావాలి బిజినెస్ కి? మ్యాన్ పవర్ కావాలి, మ్యాన్ పవర్ materials కావాలి, ఇంకా మెటీరియల్స్, మ్యాన్ పవర్, ల్యాండ్ కావాలి, ఇంకా Land, మెషినరీ, ఇంకా land cover. మిషనరీస్. ఓకే. సో క్యాపిటల్, రిసోర్స్ ఉంటే సరిపోతుందా? ఎఫెక్టివ్ ప్లానింగ్ కూడా అవసరమే కదా. ఈఆర్పి 9. ఓకే, సో ఈఆర్పి 9 వరకు వచ్చి Yes, sir. వర్షన్ ఆపేసేసి దాని పేరు మార్చడం జరిగింది టాలీ ప్రైమ్ గా. 1 నుంచి 9 వరకు వర్షన్స్ మారుస్తూ వచ్చారు. ఎండ్ ఆఫ్ ది డే అక్కడికి ఆపేసి టాలీ ఈఆర్పి 9 అనేది ఆపేసి ఆ సెక్టర్ ఆపేసి టాలీ ప్రైమ్ గా మార్చారు ప్లానింగ్. ఓకే, డన్. సో తర్వాత టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనకి ఇండియాలో బెంగళూరులో ఉంది. ఓకే, ఎప్పుడు టాలీ స్టార్ట్ అయింది? 1986 లో దీన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు టాలీ యొక్క నేమ్ పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. తర్వాత రీనేమ్ చేస్తూ 1999లో దీన్ని రీనేమ్ చేస్తూ టాలీ సొల్యూషన్స్ గా మార్చారు. మీరు మీ యొక్క సిస్టంలో టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలంటే మీ సిస్టంలో ఉండవలసిన కాన్ఫిగరేషన్ విండోస్ 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు. సిస్టమ్ టైప్ 64 బిట్ ఉండాలి, 32 బిట్ ఉంటే యాక్సెప్ట్ చేయదు. ర్యామ్ వచ్చేసి 4 GB ఉండాలి. హార్డ్ డిస్క్ 44.1 MB ఉండాలి. ప్రాసెసర్ i3, i5, i7 ఉండొచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. మానిటర్ రెజల్యూషన్ 1024x768 ఆర్ హయ్యర్ ఉండొచ్చు. వర్షన్స్ ఏంటి? సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1986 దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 90% బిజినెస్ కి మార్కెట్ లో ఇండియాలో యూజ్ అవుతుంది. మోర్ దెన్ 100 కంట్రీస్ లో టాలీని యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ మన ఇండియాలో 1 ఏప్రిల్ 2005లో వ్యాట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడుతుంది. ఓకే, సో ఇన్పుట్ నుంచి అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసేవాళ్ళం. ఓకే, సో వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ పడుతుంది. సో ముందు మనకి జిఎస్టీ రాకముందు వ్యాట్ నే మనం యూజ్ చేస్తున్నాం. ఎంతవరకు? 2017 వరకు. 2005 నుంచి 2017 వరకు వ్యాట్ ని ఉపయోగించాం. మధ్యలో సిరీస్లు మారుతూ వచ్చాయి. 2006లో మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్, తెలుగు, హిందీ, తమిళ, కన్నడలో కూడా రిపోర్ట్లు తీసుకునే విధంగా యాడ్ చేశారు. 2012లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్ కూడా లింక్ చేశారు. 1 జూలై 2017లో ఇండియాలోకి జిఎస్టీ వచ్చింది. వ్యాట్ ని తీసేసి, ఓకే, సో మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి వ్యాట్ లో. ఇప్పుడు మనకు జిఎస్టీ రావడం వల్ల 3 ట్యాక్స్లు ఉన్నాయి. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. 2018లో జీసీసీ గల్ఫ్ కంట్రీకి సెట్ అయ్యే విధంగా ఆప్షన్స్ తీసుకొచ్చాడు. ఇంకా నవంబర్లో మనకి టాలీ ఇయర్ టోటల్ గా రీనేమ్ చేస్తూ మనకి 2020 సంవత్సరంలో టాలీ ప్రైమ్ ని తీసుకొచ్చాడు పూర్తిగా. ఇవి అబౌట్ టాలీ వర్షన్స్ అని చెప్తాం. ఓవరాల్ 2.0 మిలియన్ ఎంఎస్ఎంఈ అండ్ ఎంఎన్సి కంపెనీస్ లో
టాలీని యూజ్ చేస్తున్నారు. టాలీ సొల్యూషన్స్ అనేది సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ అనేది సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. రెండు ఒకటే, కంపెనీ రెండు ఒకటే. ఓకే, బట్ ఒకటి ఎడ్యుకేషన్, మరొకటి సాఫ్ట్వేర్. మనకి ఫౌండర్ భారత్ గోయింకా. వీళ్ళకి అప్పట్లోనే పెద్ద పెద్ద కంపెనీస్, ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఈ భారత్ గోయింకా ఫాదర్ శ్యామ్ సుందర్ గోయింకా. సో భారత్ గోయింకా కొడుకు తేజస్ గోయింకా. ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది టాలీ సొల్యూషన్స్ తేజస్ గోయింకా. ఈయన హయాంలో టాలీ ERP9, ఈయన హయాంలో టాలీ ప్రైమ్. సో నాస్కామ్ వాళ్ళు కూడా బెస్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ అనేసి. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది టాలీ అని చూసుకుంటే, ఇక్కడ సబ్జెక్ట్లోకి మనం ఇక్కడ ఎంటర్ అవుతాం. ఏ మాడ్యూల్లో ఏ సబ్జెక్ట్ ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1 ఫస్ట్ మాడ్యూల్. ఆ మాడ్యూల్లో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇంట్రడక్షన్ టు టాలీ ప్రైమ్, మెయింటైనింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, రికార్డింగ్ అండ్ మెయింటైనింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్, జనరేటింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ MIS రిపోర్ట్స్, డేటా సెక్యూరిటీ, కంపెనీ డేటా మేనేజ్మెంట్, GST, కేస్ స్టడీస్. ఇవన్నీ కూడా మీకు టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1 సబ్జెక్ట్లో ఈ టాపిక్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒరిజినల్ కంటెంట్, టాలీ కంపెనీ నుంచి ఎక్స్పర్ట్స్ చేత తయారు చేసిన కంటెంట్. తర్వాత టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్, పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్ మేనేజ్మెంట్, ట్రాకింగ్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ సెంటర్స్, బడ్జెట్స్ అండ్ సినారియోస్, జనరేటింగ్ అండ్ ప్రైజింగ్ రిపోర్ట్స్ అండ్ GST కేస్ స్టడీస్ 2. ఇది టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2 కంటెంట్ ఇండెక్స్. సో తర్వాత టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 ఇండెక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్. ఓకే, సో తర్వాత మనకి మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా, మూవింగ్ టు ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ కేస్ స్టడీస్. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ టాలీ ప్రొఫెషనల్, మల్టీ కరెన్సీ, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, బిల్ ఆఫ్ మెటీరియల్, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, పేరోల్. ఇది టాలీ ప్రొఫెషనల్ ఉండే ఇండెక్స్. తర్వాత GST యూజింగ్ టాలీ ప్రైమ్ కోర్స్, ఇంట్రడక్షన్ టు GST, రెగ్యులర్ డీలర్ అండర్ GST రెజ్యూమ్, రికార్డ్ B2B అండ్ B2C and handling multiple GST registrations, e-invoicing and e-way bill, e-filing GST returns, GSTR1, GSTR3B. ఓకే, ఇది 5th లెసన్లో ఉండే సబ్జెక్ట్. ఇంకా టెక్నికల్ పాయింట్స్కి వస్తే, కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్స్, డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్, డేటా కన్వర్ట్ టు Excel, JPG అండ్ PDF, inclusive of tax and GST auto tax creation, total invoice settings, prefix and suffix details, splitting company, year-end activities. టాలీ ప్రైమ్ 3.0లో వచ్చిన ఫీచర్స్, మల్టిపుల్ GST రిజిస్ట్రేషన్స్, సెట్ అండ్ ఆల్టర్ కంపెనీ డీటెయిల్స్, మల్టిపుల్ ఓచర్ నెంబర్ సిరీస్. ఓకే, మాడిఫై GST, HSN అండ్ SAC రిలేటెడ్ డీటెయిల్స్, ఇన్సర్ట్ డిలీట్ కాపీ ఓచర్, రీయూజ్ డిలేటెడ్ ఓచర్ నెంబర్స్. టాలీ ప్రైమ్ 3.0లో వచ్చిన ఫీచర్స్. 4.0లో వచ్చిన ఫీచర్స్, ఇంపోర్ట్ ఎక్సెల్ డేటా టు టాలీ, వాట్సాప్, డాష్బోర్డ్స్. టాలీ ప్రైమ్ 5.0 వచ్చిన ఫీచర్స్, నోటిఫికేషన్ బెల్ ఐకాన్, స్ట్రిప్ వ్యూ, విచ్ వర్షన్ యు ఆర్ యూజింగ్, ఆటో క్రియేషన్ ఆఫ్ లెడ్జర్ యాజ్ పర్ GST పోర్టల్, API యాక్సెస్ అండ్ GST డీటెయిల్స్ అండ్ GST ఫైలింగ్ హిస్టరీ, చెక్ వెండర్ అండ్ కస్టమర్ GST స్టేటస్, ఫైల్ GSTR1 అండ్ GSTR3B డైరెక్ట్ ఫ్రమ్ టాలీ ప్రైమ్. సో తర్వాత నెక్స్ట్ టాలీ 6.0 ఫీచర్స్, టాలీ ఐకాన్ చేంజెస్, టాలీ క్యాపిటల్, కంపెనీ ప్రొఫైల్, ఫ్రమ్ స్ప్లిట్ డేట్, ఆఫ్టర్ స్ప్లిట్ డేట్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఆల్ GST ఆప్షన్స్.
మన అడ్వాన్స్ ఎక్సెల్కి వస్తే స్టూడెంట్స్ మార్క్ లిస్ట్, ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్, ఫైనాన్షియల్ డేటా, డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్, పార్ట్నర్షిప్ టేబుల్, వీలుకప్, హెచ్లుకప్, డిస్కౌంట్ టేబుల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఫిల్టర్, పైవోట్ టేబుల్, గోల్ సిక్ అండ్ సబ్ గ్రూప్స్. ఇవన్నీ అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఇంకా రిపోర్ట్స్ అన్ని ఇవన్నీ ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ చేస్తామో ఈ రిపోర్ట్స్ అన్ని ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అదే ఇవన్నీ మాన్యువల్గా చేయాలంటే చాలా కష్టం. సో అలాంటిది టాలీ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా రికార్డింగ్ చేసేసుకుంటుంది. మార్కెట్లో టాలీనే కాకుండా టాటా EX, వింగ్స్, ఫ్యాక్ట్ ఉన్నాయి. బట్ ఇవన్నీ వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్స్, వరల్డ్ వైడ్ సాఫ్ట్వేర్స్ అవి. సో కాబట్టి టాటా వాళ్ళు థర్డ్ పార్టీ కంపెనీ సాఫ్ట్వేర్ తీసుకోరు. వాళ్ళకి అన్ని కంట్రీస్లో వాళ్ళకు ఉంటాయి కంపెనీలు. సో 93% మార్కెట్లో టాలీ యూజ్ చేస్తున్నారు. సో తర్వాత టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్. సో తర్వాత క్లయింట్స్ ఆఫ్ టాలీ: ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్. కస్టమర్స్: సో ప్రతి బిగ్ ఆర్గనైజేషన్స్ లో వీళ్ళందరూ అవసరం. వీళ్ళందరూ లేకుండా ఏ కంపెనీ సర్వే కాదు. ఆడిటర్స్, పేరోల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, అకౌంటింగ్, కస్టమర్, బ్రాంచ్ మేనేజ్మెంట్, ఫినిష్డ్ గూడ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, సో గవర్నమెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్. తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇవన్నీ ఫర్దర్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. జిఎస్టి ఫస్ట్ ఏ కంట్రీలో ఇంట్రడ్యూస్ చేశారు, మళ్ళీ ఎన్ని కంట్రీస్ జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేశారు, మన ఇండియాలోకి ఎవరు తీసుకొచ్చారు, ప్రీవియస్ మన ఇండియాలో వ్యాట్లో ఉన్నప్పుడు ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ప్రజెంట్ వాటన్నిటిని రిమూవ్ చేసి ఎలాంటి ట్యాక్సెస్ ప్రజెంట్ ఉన్నాయి జిఎస్టిలో, సో ఎప్పుడు ఎలాంటి ట్యాక్సెస్ పోస్ట్ చేయడం జరుగుతుంది, టైప్స్ ఆఫ్ డీలర్స్ మన మార్కెట్లో ఎవరెవరు ఉన్నారు అనేది జిఎస్టి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ ట్యాక్సెస్ ఏమేమి ఉన్నాయి, ఓకే, ఎగ్జాంపుల్ కింద ఏమున్నాయి, 5%, 12, 18, 28. సో ఏ ఐటమ్ ఏ పర్సెంట్ కిందకి వస్తుంది మనం ఉపయోగించే ఐటమ్స్లలో, ఇవి కూడా చూస్తాం. ఇది గెట్ సర్టిఫైడ్, గెట్ రికగ్నైజ్డ్, గెట్ ఎంప్లాయిడ్. ఇది మా టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ డెమో క్లియర్గా టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు డెమోలో, సబ్జెక్ట్లో. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి, ఎనీవన్. సో తర్వాత ఒక గూగుల్ ఫామ్ ఇచ్చాను నేను గ్రూప్లో, గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. సో తర్వాత వీడియోస్ అన్నీ కూడా మీకు మెయిల్ యాక్సెస్ వస్తాయి. మెయిల్లో మీకు గూగుల్ డ్రైవ్ మెయిల్కి వస్తాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఏ రోజు క్లాస్ ఆ రోజు అప్లోడ్ చేస్తూనే డౌన్లోడ్ చేసుకోండి. మీరు నేను గూగుల్ ఫామ్ ఏదైతే ఇచ్చి ఉంటారో అది మీరు ఫిల్ చేసి ఉంటారో, ఫిల్ చేసిన తర్వాత మీరు ఫిల్ చేసిన మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్కి వీడియోస్ వస్తాయి. ఆ మెయిల్లో ఉంటాయి వీడియోస్. వాటిని నేను అప్లోడ్ చేస్తూనే మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకుంటారు. మెయిల్లో డేటా ఎక్కువ అయిపోతుంది. నేను మ్యాక్సిమం ఒక్కొక్క వీడియో 2 days 3 days పెడతాను. ఓకే, ఆ లోపల మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు పర్మనెంట్గా మీ ల్యాప్టాప్లోనే ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. డోంట్ వరీ, ఓకేనా? మీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. డెమోలో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు క్లియర్గా. ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. సో గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు బ్యాచ్ లైక్ మీ యొక్క మొబైల్లో టీమ్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత టాలీ బ్యాచ్ 72 అని ఉంటే మీరు గ్రూప్లో ఉన్నట్టు. అలా మీరు కనిపించలేదు అంటే మీరు గ్రూప్లో లేనట్టు. అది కూడా మీరు గుర్తు చేసుకోవాలి. ఓకే, ప్లే స్టోర్ నుంచి టీమ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని రిజిస్టర్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా? అది. ఎనీ డౌట్స్ మా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? రిమైనింగ్ వాళ్ళకి ఎవరైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ No, sir.
ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ అడగచ్చమ్మా, క్లాసెస్ కానీ కంటెంట్ sir. కానీ ఇండెక్స్ కానీ. యా, ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు క్లియర్గా. యా, సో లైక్ సాయి సుధా, ధీరజ్, హరి, హరీష్, రోజా, క్లియరా? ఓకే గైస్. సో గూగుల్ ఫామ్ లేట్గా జాయిన్ అయిన వాళ్ళు గూగుల్ ఫామ్ గ్రూప్లో వేస్తాను, మిమ్మల్ని యాడ్ చేస్తాను గ్రూప్లో. ఆ డేటాను ఫిల్ చేయండి.